రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో 2 ఆలయాల్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. పెద్దమ్మ గంగాదేవి ఆలయంతో పాటు రామాలయంలోనూ దుండగులు చోరీ చేశారు. పెద్దమ్మ గుడిలో 2 లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహాలు సహా నగలు ఎత్తుకెళ్లారు. గతంలోనూ రామాలయంలో చోరీ జరిగినట్లు చెప్పారు స్థానికులు. రాత్రి మా పెద్దమ్మ గంగాదేవి గుడిలో దొంగలు పడ్డారు. మరి పెద్దమ్మది శివగంగది విగ్రహాలు ఎత్తుకుపోయారు. పొద్దున్నే వచ్చి పూజ దీపం పెడదామని చూస్తే పెద్దమ్మది శివగంగది 4 విగ్రహాలు ఎత్తుకుపోయారు. ఇంకోటి సొమ్ములు కూడా పుస్తమెట్టలు, దేవుళ్ళ పుస్తమెట్టలు కూడా తీసుకెళ్లారు. దీని విలువ, ఈ విగ్రహాల విలువ సుమారు 1,50,000 నుంచి 2 లక్షల వరకు విగ్రహాల విలువ ఉంటుంది. దయచేసి వీటి విగ్రహాలని దొంగలని ఎత్తుకపోయిన వారిని తొందరగా వాటిని పట్టుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా. ఇంతకుముందు కూడా ఒక నెల రోజుల క్రితము ఇదే గుడిలో దొంగలు పడటం జరిగింది. అప్పుడు కూడా సొమ్ములు, పుస్తమెట్టలు